పవన్ కళ్యాణ్ నిజంగా అసంతృప్తితో ఉన్నారా? సహజంగా సైద్ధాంతిక అంశాలు లేదంటే గనక ప్రభుత్వ పాలనా నిర్వహణ విషయంలో పొరపొచ్చాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆయనే చెప్పుకొచ్చారు. మనం ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దృష్టిలో బియ్యం అక్రమ రవాణా అంటే ఆ సంబంధితమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టాలంటారు. దాంట్లో ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? పెనాల్టీలు వేయగలుగుతుంది, లేకపోతే కనుక ఆ బియ్యం స్వాధీనం చేసుకోగలుగుతుంది. వాళ్ళందరినీ జైల్లో పెట్టడం కుదరదు. అక్కడ ఏదైతే కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి కదా, దాన్ని కంట్రోల్ ఎందుకు చేయకూడదు అనేది ఆయన అంటారు. కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది? అది ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆ బియ్యం ఇవ్వాల్సిందే. వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఈ కొనుక్కోవడం ఇదంతా కూడా క్రైమ్ కిందకి మనం వేరే ఆస్పెక్ట్లో ఆలోచించి వాళ్ళని కొననీయకుండా చేయాల్సిందే తప్పించి దాన్ని ఆపేయడం కుదరదు. అట్లాగే డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా అని పవన్ కళ్యాణ్. ఇవ్వడానికి కేంద్రం డబ్బులు ఇయ్యదు. అట్లాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అట్లా డబ్బులు అడుగుతాయి. కాబట్టి ఇట్లాంటి వాటిట్లో ఉండేటటువంటి విధానపరమైన నిర్ణయాల అసంతృప్తి తప్పించి మరొక రకమైనటువంటి అసంతృప్తి ఆయనకు ఉండేదేం లేదు. పైగా ఒక సమన్వయంతో పని చేసుకుని వెళ్ళాలా, రాబోయే 10 ఏళ్ళ 15 ఏళ్ళ 25 ఏళ్ళ అన్నటువంటి తన ఆలోచన ఉంది. ఆయనకున్న అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక్కసారి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇక ఆ తర్వాతన మళ్ళీ రాజకీయం మారిపోతుంది. కాబట్టి జగన్ పట్ల అసంతృప్తి కానీ, జగన్ని రానియకూడదన్నటువంటి అసంతృప్తి ఉంది కానీ తనకి నేరుగా చంద్రబాబు మీద కోపం అయితే లేదు.